హాయ్ అందరికీ వద్దు నేను బెండకాయ నుంచికాయ ఎట్లా అని చూపిస్తూ ఉన్నాను. దానికి ఒక పావు కేజీ బెండకాయలు లేతగా ఉండేవంతా ఏరుకోవాలా. దాన్ని క్లీన్గా కడిగి శుభ్రం చేసేసి ఇట్లా 2 ఇంచెస్ 3 ఇంచెస్ చూసుకొని కాయబట్టి ఇట్లా 4 పార్ట్లు చేసి అంతా కట్ చేసి పెట్టుకుంటాం. చూడండి బెండకాయలంతాను మనం ఇట్లా 4 పార్ట్స్ అంతా కట్ చేసి పెట్టుకొని వేసేసిందాము. ఇప్పుడు దీని నుంచికి మసాలా మనం రెడీ చేసుకుంటాము. కోసము 1 కప్పు ఎండు కొబ్బరి పొడి దీంట్లోకి వేసుకొని వేసేస్తాము. 1/4 కప్ అంతా పప్పులు వేసుకొని వేసేస్తాము. 5-6 వెల్లుల్లిపాయలు, మీకు కారం తగ్గట్టుగా ఎండుమిర్చి అవి వేసుకునేయండి. ఉప్పు మీకు ఎంత కావాలంటే ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని ఇదంతా పౌడర్ చేసుకుంటాం. చూడండి పౌడర్ అంతాను రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని స్టఫ్ చేసుకుంటాం. చూడండి మనం బెండకాయలంతాను 4 పార్ట్ చేసినాం కదా, వేసుకున్న మసాలా పౌడర్ అంతా ఇట్లా చేసేసి ఇది గమ్ముండును కాబట్టి ఇట్లా బాగా ప్రెస్ చేసేసి అంతా రెడీగా పెట్టుకోవాలి. మనకి ఇంకా కొంచెం పౌడర్ మిగిలింది, దానికి మళ్ళీ మనము ఏమిటికి అనేది నేను మళ్ళీ చెప్తాను. ఇది మళ్ళీ ఇప్పుడు మనము ఫ్రైకి పెట్టుకుంటాం. ఒక కడాయి పెట్టుకొనేసి బాగా దీనికి ఒక 7 స్పూన్లు ఆయిల్ పడుతుందండి. ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ కావాలా. ఇది ఆయిల్ హీట్ అయ్యేట్లు మనం ఇది కొంచెం ఆవాలు వేసేస్తాము. ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి ఫ్రై, టేస్ట్ బాగుంటుంది, అందరికీ ఇష్టమవుతుంది. ఆవాలు చిప్పట్లాడేసిందండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా మీడియంగా కట్ చేసుకొని వేసేస్తున్నాను. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తాము. అదే ఇంకా కరివేపాకు ఒకసారి వేస్తూ ఉన్నాను. ఇదంతా నేను ఫుల్ ఫ్రై కాకూడదు, ఆనియన్ ఓన్లీ కొంచెం ఫ్రై అయితే చాలు. చూడండి ఆనియన్స్ వచ్చేసి లైట్గా ఫ్రై అయ్యింది చాలు మనకంతే. మళ్ళీ దీంట్లోకి మనము స్టఫ్ చేసుకొని బెండి వేసుకొని వేస్తాము. ఆనియన్స్ వేయాలంటే చాలు, అంటే చాలానే ఫ్రై అయిపోతాయి. మళ్ళీ బెండి ఎట్లా ఫ్రై కావాలంటే అవి ఇంకా డార్క్ అయిపోతాయి. అందుకే ఇప్పుడు బెండి అంతా వేసుకొని వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇది మూత పెట్టేసుకొని ఏమంటే ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. చూడండి ఒక 5-10 నిమిషాలు ఇట్లా మెల్లగా కలుపుతూ ఉంటే బెండకాయలు ఇట్లా బాగా మెత్తగా మగ్గిపోతాయి. ఇంకొక 80% మగ్గింది, ఇంకొక 2 మినిట్స్ మగ్గింది. చూడండి మన బెండి అండ్ మళ్ళీ ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయింది. అప్పుడే మనం మిగిలించుకొని ఉన్నాం కదా, ఆ పౌడర్ అంతా వేసేసేయాలి. ఇప్పుడు మనకు అప్పుడు ఫ్లేవరు కారము అంత రుచి అంతాను వస్తుంది. లేకపోతే మనకి బెండకాయలు కొంచెమే కదా మనం నింపేకయ్యేది, అందుకే స్టఫ్ ఫ్లేవర్ తక్కువ వస్తుంది. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు బెండకాయ అంతా వేసి బాగా మిక్స్ చేసుకొని వేసిందాము. ఇది ఒక 1 మినిట్ అట్లా ఫ్రై అయిపోతే చాలు, మనకి బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకొని వేస్తాం. చూడండి మనది బెండి స్టఫ్ రెడీ అయిపోయింది. వేడి అన్నానికి నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తింటే మళ్ళీ ఇంకొకసారి మనము వదిలేమో. మన బెండి నుంచికాయ రెడీ.